ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే ఆరిపోవచ్చున్న ఆత్మలు. ఏంటండి? ఒకసారి చెప్పాలండి. ఏంటండి? ఆరిపోవచ్చున్న ఆత్మలు. దీనికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని ధ్యానించి మనము వాక్యంలోనికి వెళ్దామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరులు 5, బుద్ధి లేనివారు 5, బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ డ్యూటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అతని కేక వినపడిను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరిచి గాని బుద్ధి లేని కన్యకులు ఆ డ్యూటీలు ఆరిపోచున్న కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కునడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. చదవబడినటువంటి వాక్య భాగం మనందరి యొక్క వినికిడిలో చాలా సంవత్సరాలు మనకి తెలిసిందే. ఈ వాక్య భాగం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఈ వాక్య భాగంలో ప్రధానంగా ఎంతమంది కన్యకులు ఉన్నారు? 10 మంది కన్యకులు ఉన్నారు. వారు ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్తున్నారంటే పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్తున్నారు. ఇందులో 5 కన్యకులు ఎలా ఉన్నారు? బుద్ధి గలవారు. ఏమిటి వాళ్ళ బుద్ధి? ఏమిటి వాళ్ళ బుద్ధి అంటే సిద్ధపాటు కలిగి ఉన్నారు, పక్కా ప్రణాళికను కలిగి ఉన్నారు. దానితోనే మనం ఈ 5 కన్యకులు బుద్ధి గలవారని చెప్పవచ్చు ఈ వాక్య భాగంలో. ఇంకేమైనా ఇచ్చారా? వారు బుద్ధి గలవారని ఎందుకు రాయించారంటే వాళ్ళు పక్కా ప్రణాళికలు కలిగి ఉన్నారు. బుద్ధి లేని కన్యకులు ఎంతమంది? 5. వారు ఒక పక్కా ప్రణాళికను కలిగి లేరు. పెండ్లి కుమారుడు యొక్క రాక ఆలస్యమైంది, నిద్రించారు. ఒక కేక వినపడింది, పెండ్లి కుమారుడు వస్తున్నాడు ఎదుర్కోండి అని. ఎదుర్కొనడానికి వీరి దగ్గర ఏమైపోయింది? బుద్ధి లేని కన్యకుల దగ్గర నూనె అయిపోయింది. వీరి దగ్గర నూనె ఉందా లేదా? 5 బుద్ధి గల కన్యకుల దగ్గర నూనె అనేది ఉంది. వీరు ఎదుర్కోగలిగారు, వారు ఎదుర్కోలేకపోయినారు. ఇది మనకు చెప్పబడినటువంటి వాక్య భాగం. ఈ వాక్య భాగంలో మనం పరిశీలిస్తుంటే వారు వెలిగించుకున్నటువంటి దీపాలు దేనికి పోలికగా ఉన్నాయంటే నరుని యొక్క ఆత్మకు పోలికగా ఉన్నాయి. ఈ వాక్య భాగాన్ని చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి అంశంలో ఈ
వారు వెలిగించుకున్నటువంటి దీపాలు ఎవరికి పోలికగా ఉన్నాయంటే నరుని యొక్క ఆత్మకు పోలికగా ఉన్నాయి. మీరు చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ, చూడండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అంటే నరునిలో ఉన్న ఆత్మను బైబిల్ గ్రంథం దేంతో పోల్చింది? దీపంతో పోల్చింది. 10 మంది బుద్ధి గల కన్యకులు, 10 మంది కన్యకులు వెలిగించుకున్నటువంటి ఏంటి? దీపాలే కదా, దీపాలే కదా. కొంతమంది దీపాలు అంటే 5 దీపాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉన్నాయి. 5 దీపాలు మధ్యలో ఏమయ్యాయి? ఆరిపోయాయి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. చదవండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. చాలండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ ఆత్మ యొక్క పని ఏంటి? ఆ దీపం యొక్క పని ఏంటంటే అంతరంగములన్నిటినీ ఏం చేస్తుందండి? శోధిస్తుందని ఉందా, పరిశీలిస్తుందని ఉందా? శోధించును. అంటే ఏం చేస్తుంది? అంతరంగం అన్నిటిని కూడా ఆత్మ అనేది ఏం చేస్తుంది అంటే శోధిస్తుంది, పరిశోధిస్తుంది. ఒకవేళ అటువంటి ఆత్మ ఆరిపోతే, అటువంటి ఆత్మ ఆరిపోయిందనుకో, మన అంతరంగం శోధించబడుతుందా? శోధించబడుతుందా లేదా? అంతరంగం శోధించబడకపోతే వచ్చే నష్టం ఏంటి? మనం సరి చేసుకోలేము, సత్క్రియలు చేయలేము. ఒకరి మార్గం వానికి యథార్థంగా కనపడిను, తుదకది నాశనమునకు నడుపును. ఈ వాక్యం కలవారు ఎవరు? ఒకరి మార్గం వానికి యథార్థంగా కనపడిను, అది తుదకు నాశనం నడుపును అనే వాక్యం ఎవరికి సూట్ అవుతుందంటే, ఇదిగో ఆత్మ ఆరిపోయిన వారికి, అంతరంగం పరిశోధించబడని వారికి సూట్ అవుతుందన్నమాట. అంతరంగం పరిశోధించబడకపోతే మనం ఏం చేస్తామంటే యథేచ్ఛగా పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, దాని డ్యూటీ ఏంటంటే అది అంతరంగములను ఏం చేస్తుంది? శోధిస్తుంది. చూడండి, అది లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. అంతరాత్మ ప్రబోధం అంటారు, ఆత్మసాక్షిగా చెప్పు అంటాం. ఎందుకో నా అంతరాత్మ ఒప్పుకోలేదండి ఆ పని చేయడానికి, మనం అంటూ ఉంటాం, వినికుల్లో వింటూ ఉంటాం. అంటే ఆత్మ యొక్క, నరుడు కలిగి ఉన్నటువంటి ఆత్మ యొక్క పని ఏంటంటే అంతరంగమును శోధిస్తుంది. అది మనం ఖచ్చితంగా గుర్తు ఎరగాలి. ఇది ఆత్మ అనేది ఆరిపోతే మనిషి చనిపోతాడని అనుకుంటాం మనం, అంతే కదా? ఆత్మ అనేది ఆరిపోతే మనిషి చనిపోతాడు. అది ఆరిపోక ముందు మనిషి ఒక హీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడా లేదా? కయ్యను ఎగ్జాంపుల్గా ఉన్నాడా లేదా? ఏసావు ఎగ్జాంపుల్గా ఉన్నాడా లేదా? వీరందరూ కూడా ఎవరు? ఆరిపోయినటువంటి ఆత్మలు కలిగిన వారు. ఒక్క పూట కూటి కోసం ఏమమ్మేసుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అప్పుడు అంతరాత్మ గద్దించలేదా? అంతరాత్మ గద్దించలేదా ఏసావుని? గద్దించినా సరే దాన్ని ఆర్పివేసి ముందుకే సాగిపోయాడు. అన్ని తమ్ముడి మీద పడి చంపేస్తున్నప్పుడు కయ్యని అంతరాత్మ గద్దించలేదా? గద్దించిందా లేదా? అయినప్పటికీ దీపాన్ని ఏం చేశాడు? ఆర్పేసుకొని దేవుని దృష్టిలో మృతుడైపోయాడు అన్నమాట. దేవుని దృష్టిలో ఏమైపోయాడండి? మృతుడైపోయాడు. అంటే ఈ 10 మంది కన్యకులు కలిగి ఉన్నటువంటి దీపం దేనికి సింబాలిక్ గా ఉందంటే నరుని ఆత్మకు సింబాలిక్ గా ఉంది. ఆ నరుని ఆత్మ చేసే పని ఏంటంటే ఇదిగో అంతరంగమును శోధిస్తుంది, అంతరంగమును శోధిస్తుంది.
దావీదు ఏమంటాడు, నువ్వు రాత్రి వేళ నన్ను దర్శించి నా అంతరంగములో శోధించబో, నా ఎడల ఏదైనా తప్పుంటే నువ్వు చెప్పు అని ఎవరితో అన్నా డైరెక్ట్ గా దేవుడితో అంటున్నాడు. అంటే ఆత్మ పరిశీలన అనేది అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. మన భక్తి జీవితంలో ఆత్మ పరిశీలన అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మరి ఎందుకు మనం ఈ ఆత్మను ఆర్పేసుకుంటున్నాం? దేవుడు పెట్టిన దీపాన్ని ఆర్పేయడానికి కారణాలు ఏంటో ఈరోజు మనం ధ్యానిద్దామండి. భూ సంబంధమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడం వల్ల మనం ఏం చేస్తామంటే మనలో పెట్టినటువంటి ఆత్మ అనే దీపాన్ని ఆర్పేసుకుంటాం. ఎటువంటి విశ్వాసం? భూ సంబంధమైనటువంటి విశ్వాసం. 5 పరలోక సంబంధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కన్యకులు, 5 భూ సంబంధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. పరలోక సంబంధమైన విశ్వాసం ఏంటంటే ఎలాగన్నా సరే పెళ్లి కుమారుడిని మేము ఎదుర్కోవాలి, క్రీస్తు వారిని 2వ రాకడలో ఎలాగైనా సరే ఎదుర్కొని ఆయన చెంతకు ఆయన దగ్గరికి మేము వెళ్ళాలి అనేది పరలోక సంబంధమైనటువంటి విశ్వాసం. భూలోక సంబంధమైనటువంటి విశ్వాసం ఏంటంటే ఇదిగో ఎప్పుడు వస్తాడో లేదో, అసలు వస్తాడో రాడో, పట్టుకొని ఉందాం, వస్తే అప్పుడు సర్దుబాటు పడదు, అప్పటి వరకు కూడా నిద్రావస్థలో ఉందాం అనేది ఇదేంటి? భూలోక సంబంధమైనటువంటి విశ్వాసం. విశ్వాసంలో మనకి మనం ఆలోచిస్తే పరలోక సంబంధమైనటువంటి విశ్వాసం కనపడుతుంది, భూలోక సంబంధమైనటువంటి విశ్వాసం కనపడుతుంది. అంటే విశ్వాసంలో లోపం ఉందన్నమాట. 10 మంది కన్యకుల్లో 5 పరలోక సంబంధమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటే 5 భూలోక సంబంధమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు. మరి భూలోక సంబంధమైనటువంటి విశ్వాసం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైనటువంటి ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము. ఎవరితో చెప్తున్నాడు? తన ప్రాణంతో చెప్తున్నాడు. విస్తారమైనటువంటి ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుమని తన ప్రాణంతో చెప్పుచున్నాడు. ఇది భూలోక సంబంధమైనటువంటి విశ్వాసం. మరి పరలోక సంబంధమైన విశ్వాసం ఏంటి? పరలోక సంబంధమైనటువంటి విశ్వాసం ఏంటంటే చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. నా మట్టుకైతే బ్రతుకుట ఆహారం కోసం కాదు, ద్రాక్షారసం కోసం కాదు, ఈ లోకంలో భోగభాగ్యాల కోసం కాదు. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. అక్కడ ధనవంతుడు ఎలాగ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు? తిని తాగి సుఖించి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు. అది కేవలం ఏంటి? భూలోక సంబంధమైనటువంటి విశ్వాసం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్రీస్తు సైనికుడు ఏమనుకుంటున్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నేను ఈ భూమి మీద బ్రతుకుతున్నానంటే నేను తినడానికి కాదు, తాగడానికి కాదు, సుఖించడానికి కాదు, క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను. చావైతే మరీ లాభం అంటున్నాడు. ఎందుకు? ఈ భూమి మీద ఉంటే నేను ప్రభువును చూడలేను, అదే చనిపోయి ప్రభు చెంతకి నేను వెళ్ళిపోయి అక్కడ సదాకాలము ఉంటాను, అందుకు చావైతే నాకు మరి లాభం. భూమి మీద ఉండడమే లాభం, ఎందుకంటే ప్రభు కొరకు అనేకులకు సువార్తను ప్రకటిస్తాను, అది లాభమే నాకు. దానికన్నా మరి లాభం ఏంటంటే ప్రభువు దగ్గరికి వెళ్ళి సదాకాలం నేను ప్రభుతో ఉండటం. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే. నేను ఎవరి కోసం బ్రతుకుతున్నానంటే కేవలం క్రీస్తు కోసమే బ్రతుకుతున్నాను. చావైతే లాభం. మనం ఎవరి కోసం బ్రతుకుతున్నామంటే మన పిల్లల కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన భార్య కోసం, మన భర్త కోసం, వీరి కోసమే మనం బ్రతుకుతున్నాం అని చెప్తాం. కానీ మనం భూమి మీద ఉంచబడింది ఎవరి కోసం బ్రతకాలని అంటే క్రీస్తు కొరకే. బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. మరి ఇది కాదా పరలోక సంబంధమైన విశ్వాసం? ఇది కదా పరలోక సంబంధమైన విశ్వాసం. ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం మనం.
విశ్వాసులుగా పిలువబడుతున్న వారు సైతం ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారండి. అందుకే ఈ రోజు అనేకమైనటువంటి ఆత్మలు ఏమైపోతున్నాయి, ఆరిపోతున్నాయి. విశ్వాసం ఒక్కటే, కానీ ఆ విశ్వాసంలో ఏమైనా ఉంది, తేడా అనేది ఉంది. అందుకే యేసుప్రభువు ఒక చక్కని మాట చెప్పారు చూడండి ఒకసారి. యేసుప్రభు వారు లోకాసు వార్త 18వ అధ్యాయం, లోకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. లోకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. అక్కడ రాయబడి ఉండేది ఏంటంటే, ఇదిగో నేను భూమి మీదకి మరలా వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందెనా. అయినా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొన. ఎన్నో వచ్చిన అండి ఇది, అదే వాక్య భాగంలో చివరి భాగం అన్నమాట. అయినా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. మరి విశ్వాసులు లేకపోతే రావడం ఎందుకండి? విశ్వాసులు ఉండబట్టే కదా ఆయన రావాలి. విశ్వాసులు లేకపోతే రావడం ఎందుకు? అంటే ఆయన ఆశించినటువంటి విశ్వాసులు ఉండరు. ఇదిగో భూలోక సంబంధమైనటువంటి విశ్వాసులు ఉంటారు. ఈ భూలోక సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఆయన మీద ఆధారపడినటువంటి విశ్వాసులు ఉంటారు. ఆయన ఆశించినటువంటి విశ్వాసులు, పరలోక సంబంధమైనటువంటి విశ్వాసం కలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే ఆయన అంటున్నాడు, నేను భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసములు అన్నాడా, అక్కడ విశ్వాసములు అన్నాడా? విశ్వాసము కనుగొన్నా అంటే ఆయన ఆశించిన విశ్వాసము ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది అనే అర్థం అన్నమాట. అందుకే అపోస్తులైన పౌలు మనందరికీ బుద్ధి కలగడానికి ఒక చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19. ఈ జీవిత కాలం మట్టికే క్రీస్తునందు నిరీక్షించిన వారిని ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవిత కాలం మట్టికే అంటే నీకు ఇవ్వబడినటువంటి ఆయుష్ కాలం మట్టికే ఈ భూమి మీద నువ్వు చక్కగా బతకడానికి, సౌఖ్యంగా బతకడానికి, సుఖవంతంగా విలాసవంతంగా బతకడానికి క్రీస్తునందు నీ నిరీక్షణ ఉందనుకో. నీ నిరీక్షణ ఎటువంటి నిరీక్షణ అయ్యి ఉండాలి? పరలోక సంబంధమైన నిరీక్షణ అయ్యి ఉండాలి. ఈ జీవిత కాలం మట్టికే కాదు, ఈ జీవిత కాలం మరియు పరలోక జీవితం కొరకు కూడా, రెండింటి కొరకు నీ నిరీక్షణ ఉండాలి. కానీ సగం వరకే నువ్వు నిరీక్షిస్తున్నావు. ఈ జీవిత కాలం మట్టికి నేను హ్యాపీగా బతికేస్తే చాలు, మిగతాది ఎవడు చూసి వచ్చాడు, ఆత్మ గాలిలో కలిసిపోద్దు, ధూళిలో కలిసిపోద్దు. నా నిరీక్షణ ఏంటంటే ఈ జీవిత కాలం మట్టికే దేవుడు మనల్ని చక్కగా చూస్తే చాలు అని నిరీక్షించేవారు మాట. అటువంటి నిరీక్షణ గురించి ఏమంటారంటే, ఈ జీవిత కాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే ఏమై ఉంటామంట? దౌర్భాగ్యులం, స్టూపిడ్స్, బాస్టెడ్స్. ఏంటంటే మనుషులందరికంటే యూజ్లెస్ ఫెలోస్ మాట. అంటే క్రీస్తుని నమ్ముకున్నా సరే కూడా మనలో దౌర్భాగ్య స్థితి ఉంటుందంటే ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఎందుకు? నిరీక్షణలో తేడా ఉండడం వల్ల. ఏంటి నిరీక్షణ? 70 సంవత్సరాల జీవితానికి నాకు కాపరిగా ఉండి నన్ను చక్కగా కాచి కాపాడితే, ఏ కష్టం నష్టం లేకుండా కాచి కాపాడితే చాలు అనుకునేవారు ఒక నిరీక్షణ. లేదు, నన్ను పరలోకానికి తీసుకెళ్ళి యుగ యుగాలు అతనితో ఉంచుకోవాలి, దేవునితో నన్ను ఉంచుకోవాలనేది ఒక నిరీక్షణ. మరి నిరీక్షణ అనేది మొదటి నుంచి చివరి వరకు ఉండాలి. కానీ చాలా మంది నిరీక్షణ ఎక్కడికి ఆగిపోతుంది? మధ్యలోకి ఆగిపోతుంది. అటువంటి వారిని ఏమంటున్నాడు? దౌర్భాగ్యులు. మనుషులందరికంటే, అసలు క్రీస్తుని నమ్మని వారికంటే దౌర్భాగ్యులు, నమ్మని వారికంటే దౌర్భాగ్యులు. మరి ఇందుకోసం కదండి, భూలోక సంబంధమైన విశ్వాసం కలిగి ఉండడం వల్లే కదా మన ఆత్మ ఆరిపోతుంది ఈ రోజు. దీన్ని బట్టే కదా
భూలోక సంబంధమైనటువంటి వాటి గురించి ఆలోచించడం వలనే మనం ఆత్మ అనేది ఏమవుతుందంటే ఆరిపోతుంది. అందుకే భూమి మీద విశ్వాసమును, పరలోక సంబంధమైనటువంటి విశ్వాసమును కనుగొనునా అంటున్నాడు అన్నమాట. అంటే ఈ 5 కన్యకులు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారండి? 5 కన్యకులు, బుద్ధి లేని కన్యకులు భూ సంబంధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వాడు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోలేనట్టు మనము కూడా ఈ భూలోక సంబంధమైన విశ్వాసం కలిగి ఉంటే క్రీస్తుని ఖచ్చితంగా ఎదుర్కోలే. విశ్వాసంలో ఎటువంటి పరిస్థితుల్లో తేడా ఉండకూడదు. మన మనస్సు అనేది దేని మీద ఉండాలి? దేని మీద ఉండాలి? చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుడైన పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంతురు. 8:5 అండి, రోమిలకు రాసిన పత్రిక 8:5. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు. పరలోక సంబంధమైన విశ్వాసం, భూలోక సంబంధమైన విశ్వాసం ఉన్నట్టే శరీర సంబంధమైనటువంటి మనస్సు, ఆత్మానుసారమైనటువంటి మనస్సు కూడా ఉంది కదా. శరీర సంబంధమైనటువంటి మనసు గలవారు దేని మీద మనసు ఉంచుతారు? పొద్దున్నే లేవగానే దేవుని స్తుతించుకునేది ఆత్మానుసారమైనటువంటి మనస్సు. పొద్దున్నే లేవగానే అద్దం ముందుకు వెళ్ళేది శరీర సంబంధమైనటువంటి మనస్సు. శరీర సంబంధులు దేని మీద తమ యొక్క ఆసక్తిని కనపరుస్తారంటే శరీర సంబంధమైనటువంటి విషయముల మీద వారి మనస్సు ఉంచుతారు. ఏంటి శరీర సంబంధమైనటువంటి విషయాన్ని అంటే ఈ శరీరాన్ని ఏ విధంగా పోషించుకోవాలి, ఈ శరీరానికి ఏ విధంగా రంగులు దిద్దుకోవాలి, ఈ శరీరాన్ని ఎంత చక్కగా సౌష్ఠవంగా ఎలా ఉంచుకోవాలి, ఈ శరీరాన్ని ఇంకా అందంగా ఎలా తీర్చిదిద్దుకోవాలనేది శరీర సంబంధమైనటువంటి మనస్సు. ఆత్మానుసారమైనటువంటి మనస్సు దేవునిలో ఎలా ఎదగాలి, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, కీర్తనలు చక్కగా ఎలా పాడాలి, తెలియబడినటువంటి వాక్యం అనేకులకు ఎలా ప్రకటించాలి, ఎప్పుడు దేవుడి కొరకు ఆలోచించేది ఆత్మానుసారమైనటువంటి మనస్సు. గలతీ పత్రికలో మనకి శరీర సంబంధమైనటువంటి క్రియలు స్పష్టమై ఉన్నాయని రాయించడం లేదు. చూడండి ఒకసారి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. చూడండి, శరీర కార్యములు సుస్పష్టమైంది. సృష్టమై ఉందా, సుస్పష్టమై ఉన్నదా? ఒకసారి చూడండి. స్పష్టమై ఉన్నది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రకత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా ఏంటంటే మొదలైనవి. చాలండి. ఇవన్నీ కూడా ఏంటంటే శరీర క్రియలు. అంటే మన మనస్సు వీటిలో దేని మీద ఉన్నా సరే మనం ఎటువంటి వారు? శరీరానుసారులు. ఏంటండి, మన చెప్పబడినటువంటి లిస్ట్ ఉంది కదా, చిన్నదా పెద్ద లిస్ట్? అది చాలా పెద్ద లిస్ట్. వాటిలో ఏ దారి మీద ఉన్నా సరే మన మనసు మనం ఎటువంటి వారము? శరీరానుసారులము. మరి ఇటువంటి శరీరానుసారులు వారి దీపాన్ని ఆర్పుకుంటారా లేకపోతే వెలిగించుకుంటూ ఉంటారు? నిత్యం ఆర్పుకునే ఉంటారు. ఇటువంటి ఆర్పుకున్న వారి కొరకు సిద్ధపరిచి ఉన్నాడు దేవుడు. ఏంటి? నరకం. మరి ఆత్మానుసారులు వారి యొక్క క్రియలు ఎలా ఉంటే చెప్తున్నా చూడండి, అదే పత్రికలో అదే వచనంలో. ఆత్మ ఫలములా ఫలమా? ఒకటే. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికై లేదు.
ఇటువంటి వాటికి విరోధమైనటువంటి నియమం ఏంది లేదు. అంటే ఇది చెప్పబడినటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి కలిగిన వారు ఎవరంటే ఆత్మానుసారులు. వీరి దీపం ఎప్పుడు కూడా ఎలా ఉంటది? వెలిగింపబడి అనేకులు వెలిగిస్తూ ఉంటుంది. దానియేలు గ్రంథంలో రాస్తాడు కదా, బుద్ధిమంతులు అయితే ఆకాశ నక్షత్రాల జ్యోతులను పోలి అనేకులకు ఏం చూపిస్తారు? వాళ్ళు మార్గాన్ని చూపిస్తారు అన్నమాట. అంటే ఒకటి, మన దీపం ఆరిపోవడానికి కారణం ఏంటంటే చూడండి, మన విశ్వాసంలో లోపం ఉండడం. రెండోది, మన మనస్సు దేని మీద అనుకుంటుందో దాన్ని బట్టి మనం దీపాన్ని ప్రజ్వలింపజేసుకుంటున్నామో ఆర్పేసుకుంటున్నామో ఆధారపడి ఉంటుంది. శరీర అనుసారమైనటువంటి దాని మీద మన మనస్సు ఉంటే మన దీపాన్ని మనమే ఆర్పేసుకుంటున్నాం. అదే ఆత్మ ఫలము మీద మన మనస్సు ఉంటే మన దీపాన్ని ప్రజ్వలింప చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు బుద్ధి లేని కన్యకులు ఎవరు? 5. భూ సంబంధమైనటువంటి విశ్వాసం కలిగిన వారు, శరీరానుసారమైనటువంటి వాటి మీద ఏం కలిగిన వారు? మనస్సు కలిగిన వారని మనం గమనించాలి. ఇంకా మనం ఆలోచిస్తే ఆధ్యాత్మిక సోమరితనం ఏంటండి? ఆధ్యాత్మిక సోమరితనం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే దీపాన్ని, యెహోవా పెట్టినటువంటి ఆత్మ అనే దీపాన్ని ఖచ్చితంగా ఆర్పేసుకుంటారు. దేవుడు అంటే మహాశక్తి, దేవుడంటే మహాశక్తి, కానీ దేవుని దగ్గరికి వెళ్ళరు, దేవుని వాక్యాన్ని పఠించరు, దేవుని మాట వినరు. కానీ మనసులో మాత్రం ఆసక్తే. బిర్యానీ అంటే మహా ఇష్టం, కానీ వండుకోవడానికి ఏంటి? బాధకం. వాడి కడుపు ఎప్పుడన్నా నిండుతుందా? ఆ బద్ధకంతో ఉంటే ఎప్పుడన్నా వాడి కడుపు నిండుతుందా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిండదు. దేవుడు అంటే నీకు ఎంత ఆసక్తి ఉన్నా సరే దేవుని దగ్గరికి నువ్వు వచ్చి దేవుని మాటల మీద నువ్వు శ్రద్ధ నిలవకపోతే నీ ఆధ్యాత్మిక అభివృద్ధి ఎన్నటికీ కూడా జరగదు. నీ ఆసక్తిగానే మిగులుతుంది అంతే. దానిలో శక్తి ఎప్పుడు వస్తుందా? రాదు. ఆధ్యాత్మిక సోమరితనం అనేది చాలా ప్రమాదం. ఈ లోకంలో సోమరిపోతనం కలిగి ఉంటే మనకేం దొరకదు? సోమరిపోతనం కలిగి ఉండి పనికి వెళ్ళకపోతే ఏం దొరకదండి మనకి? జీవనం అవ్వకపోతే భుక్తి ఉండదు, భుక్తి ఉండదు. నీకు భక్తి ఎంత ఉన్నా సరే ఈ లోకంలో శారీరక సోమరితనం కలిగి ఉన్నావంటే నీకేం కలగదు? భుక్తి అనేది ఉండదు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో నీకు భక్తి ఎంత కలిగి ఉన్నా సరే దేవుని వాక్యం అనే భుక్తి నీకు లభించదు. వాక్యం ఏమై ఉందో మనకి ఆహారమై ఉందా కదా? అక్కడ సోమరిపోతనం కలిగి ఉండడం వల్ల ఏదైతే నీకు దొరకటం లేదో ఇక్కడ కూడా ఆధ్యాత్మిక సోమరిపోతనం కలిగి ఉండడం వల్ల ఈ వాక్యం అనే ఆహారము, జీవాహారం నీకు దొరకదు. ఆసక్తి నీకు మీటింగ్కి ఖచ్చితంగా వెళ్ళిపోవాలనుకుంటాం, కానీ అదే సమయానికి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తావు? నిద్రకే. చక్కగా రాయించాడు కదా, ఉతక మీద తలుపు తిరుగును, పడక మీద సోమరి తిరుగును. సాంత్రిక గ్రంథంలో ఉంటుంది. ఉతకంటే తెలుసండి, పూర్వకాలంలో తలుపుల కింద ఒక గ్రూలా ఉండేది. ఆ గ్రూలోనే తలుపు ఫిట్ అయ్యి దాని మీదే తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అటు దాని నుంచి బయటికి రాదు. ఇది ఇంకా ఉతక మీద సోమరి తిరుగుతుందంట, తలుపు తిరుగుతుందంట. ఆ తలుపు అనేది ఆ ఉతకను వదిలి బయటికి రాదు, ఎందుకంటే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సోమరి ఎక్కడ తిరుగుతాడు? మంచం మీద తిరుగుతాడు. కానీ ఈ ఆశలు మాత్రం మీటింగ్కి వెళ్ళిపోవాలి, ఇలాగా లోక సంచారం చేస్తూ ఉంటే ఆశలు మాత్రం వీడు ఎక్కడ తిరుగుతూ ఉంటాడు? మంచం మీద తిరుగుతూ ఉంటాడు. ఉన్నారా లేదు? ఇటువంటి వారు ఉన్నారా లేదా? మీటింగ్కి వెళ్ళిపోదాం ఖచ్చితం అంటారు. మళ్ళీ ఎరా వెళ్ళిపోదాం అంటే ఏమంటారు? కొద్దిగా నీరసంగా, కొద్దిగా బద్ధకంగా. ఇటువంటి వారికి దేవుడు ఏం చెప్తున్నాడు ఒక్కసారి గమనిద్దాం. చూడండి ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త అదే 25వ అధ్యాయం, మత్తయి సువార్త అదే 25వ అధ్యాయం 26 నుంచి 30 వచనాలు. అందుకు అతని యజమానుడు వాడిని చూచి
ఏంటండి? సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తిన చోట కోయువాడును, నేను విత్తిన చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడును అని ఎరుగవా నువ్వు? అట్లయితే నువ్వు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి ఆ తలంతును వాని యొద్దకు తీసివేసి 10 తలంతులు వానికి ఇవ్వుడి. చూడండి ఈ మాట, చూడండి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడిను, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగిన వాని కూడా తీసివేయబడును. ఈ మాట లోకం చదువుకుందండి. ఈ మాట ఏం చేసింది? లోకం చదువుకుంది. కలిగిన వానికి ఇయ్యబడిను, లేని వాని దగ్గరికి వానికి ఉన్నది కూడా, లేకపోతే కలిగి ఉన్నది కూడా తీసివేయబడును. అదేంటి ఇలా చెప్తుందేంటి వాక్యము? ఇది పవిత్రమైనటువంటి వాక్యం అని అంటున్నారేంటి? ఉన్నవాడికి ఇస్తాడంట, లేనివాడికి వాడి దగ్గర ఉన్నది కూడా తీసివేస్తాడంట. ఇదేం న్యాయం, ఇదేం ధర్మం అని అన్నారా లేదా? అన్నారా లేదా? అక్కడ చెప్పబడుతున్నటువంటి సందర్భాన్ని వీరేం చేయలేరు, గ్రహించలేకపో అని చెప్తూ ఇంకేమంటాడు కిందకి చూడండి. మరియు ఆ పనికిమాలిన ఆ దాసుని వెలుపల చీకటిలోనికి త్రోసివేయుడి. చూడండి అక్కడ ఏముంటదంట? చీకటిలో ఏర్పును పండ్లు కొరుకుటను ఉండును అని అన్నమాట. ఇప్పుడు కలిగిన వారికి ఇచ్చేది ఏంటి దేవుడు? కలిగి ఉన్న వారికి ఇచ్చేది ఏంటి దేవుడు? లేని వారికి తీసేసేది ఏంటి? వాని యొద్ద నుండి. అంటే ప్రతి మనిషికి కూడా దేవుడు ఏమిస్తాడంటే ఒక తలంతు, ఏంటండి? టాలెంట్. ప్రతి మనిషిలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒక టాలెంట్ పెడతాడు. ఆ టాలెంట్ నువ్వు ఎవరి కోసం వాడాలి? దేవుని కోసం. ఆ టాలెంట్ని నీకు ఇచ్చినటువంటి ఆ తలంతును వాడకుండా నువ్వు అలాగే ఉంచేసావనుకో ఏమవుతుంది? అక్కడ నీ ఆత్మ చెడిపోతుంది, దేవుడి పని కూడా ఆగిపోతుంది. అంతే కదా? అప్పుడు ఆ తలంతు నీ దగ్గర ఉండడం కన్నా అది ఉపయోగించుకునే వాడికి ఇస్తే దేవుడు ఏమవుతుంది? ఆల్రెడీ ఆడు 4-5 రకాల తలంతులు కలిగి ఉన్నాడు. నీకు ఒకే తలంతు ఉంది, ఉన్న ఒక తలంతును కూడా నువ్వు ఉపయోగించడం లేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈ తలంతును కూడా తీసుకెళ్ళి ఉన్నవాడికే ఇస్తాడు. అప్పుడు వాడు చక్కగా తలంతులు ఏం చేస్తాడు? వినియోగించి వాడు వృద్ధి చెందుతాడు, అనేకుల్ని వృద్ధి చేస్తాడు. దేవుని పని జరుగుతుంది అన్నమాట. అది అక్కడ చెప్పబడినటువంటి వాక్యానికి అర్థం. లేని వాడి దగ్గర నుంచి వాడికి ఉన్నది, కలిగి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. దేవుడు ఖచ్చితంగా తన కోసం నువ్వు వాడబడాలని నీలో ఏదో టాలెంట్ ఉంచుతాడు ప్రతి మనిషిలో కూడా. అది మనమే కనుగొనాలి. దేవుడు చెప్పండి, నీకు దేవుడు కొరకు నేను వాడబడాలి అంటే నాలో ఏ టాలెంట్ ఉందని నువ్వే గ్రహించి ఆ టాలెంట్ నువ్వు డెవలప్ చేస్తూ ముందుకు సాగిపోవాలి. అలా నువ్వు ముందుకు సాగిపోకపోతే తీర్పు దినాన్ని ఏమంటాడు? నిన్ను సోమరివైన చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడా. ఎందుకంటాడు? నీకు నేను తలంతు ఇచ్చాను, నా కోసం నువ్వు అదే వాడలేదు. అందుకే నీ దగ్గర నుంచి తీసి వాడబడేవాడికి చక్కగా దాన్ని వాడి అనేకుల్ని దేవుళ్ళు నడిపించే వారికి నేను ఇచ్చాను అని చెప్తాడు. ఇది భూలోక సంబంధంగా ఆలోచిస్తే చాలా తప్పు ఇది కదా. కలిగి ఉన్న లేని వాడి దగ్గర నుంచి వాడికి ఉన్నది తీసేస్తే ఉన్నవాడికి అది ఇచ్చేస్తే అది ఎంత తప్పు? చాలా తప్పు. కానీ ఆధ్యాత్మిక పరంగా అది ఒక ప్రతిభ, టాలెంట్, తలంతు అలా ఆలోచిస్తే అది న్యాయం అనిపిస్తుంది అన్నమాట. ప్రతిభ ఉండి మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ మన ఊరికి కానీ ఉపయోగపడినవాడు ఎందుకు? వాడు చాలా బాగా చదువుతాడు చదివితే, కానీ
కానీ చాలు. ఎందుకు వల్ల స్కూల్కి ఏమైనా మంచి పేరు వస్తుందా? అప్పుడు ఆ స్కూల్ యజమాని ఏం చేస్తుంది? వీడికి కల్పించినటువంటి సౌకర్యాలన్నీ కూడా తీసివేసి ఇంకా బాగా చదివేవాడికి ఆ సౌకర్యాలు కల్పిస్తే వాడు చక్కని ర్యాంకు సాధించి ఆ స్కూల్కి ఏం చేస్తాడు? మంచి పేరు తీసుకొస్తాడు. మరి అది కరెక్టా కాదా? లేని వాడి దగ్గర నుంచి అది తీసి ఉన్నవాడికి ఇచ్చి వాడిని డెవలప్ చేయడం కరెక్టా కాదా? కరెక్ట్. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనలో ఉన్నటువంటి ఆ తలంత ఏంటో మనం గ్రహించి దేవుడి పనిలోకి ముందుకి వెళ్ళకపోవడం వలన. అంటే ఆధ్యాత్మిక సోమరితనం చూడండి, మన దీపాన్ని మనమే ఆర్పేసుకునేలాగా చేస్తుందా లేదా? చేస్తుంది. ఇంకా మనం ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, మనం ఎటువంటి స్థితిలో ఉండడం వల్ల మన దీపాన్ని మనం ఆర్పేసుకుంటామంటే ఉమ్ము వేయించుకునేటువంటి స్థితిలో ఉండడం వల్ల. ఏంటండి? ఉమ్ము వేయించుకునేటువంటి స్థితిలో ఉండడం వల్ల మన దీపాన్ని మనం ఆర్పేసుకుంటాం. ఉన్నారా లేదా ఈరోజు విశ్వాసులు అనేకులు ఉమ్ము వేయించుకునేటువంటి స్థితిలో ఉన్నారా లేదండి? ఉన్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చల్లగానైనను వెచ్చగానైన ఉండిన ఎడల మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇలాగా ఉమ్మించుకునేటువంటి స్థితిలో ఉన్నావా లేదా? అనేకులు ఉన్నారా లేదా? ఎందుకు? చల్లగానైనా లేదు, వెచ్చగానైనా లేదు. ఏంటి చల్లగా ఉండడం, ఏంటి వెచ్చగా ఉండడం ఆలోచిస్తే ఏంటి చల్లగా ఉండడం? ఉంటే ఒకవైపు అయినా ఉండాలి, లేకపోతే మరొక వైపు అయినా ఉండాలి. ఇంకా ఉంటే నువ్వు లోకం వైపు అన్నా ఉండాలి. లోకంలో ఉండి నువ్వు లోకానుసారంగా వెతికిపోయి నీ జీవితం ముగించేసుకుంటే ఇంకా అయిపోయింది. ఉంటే దేవుని వైపు అన్నా ఉండాలి, వెచ్చగా ఉండాలి. మధ్యంతర స్థితి ఎందుకో పనికిరాదు నీకు. మధ్యంతర స్థితి నీకు ఎందుకో పనికిరాదు. పనికొస్తుందా? అదే ఆ మధ్యంతర స్థితి ఏంటి? నులువెచ్చని స్థితి. అంటే నులి అంటే అర్థం ఏంటండి? నులి అంటే అర్థం ఏంటి? నులి నొప్పి వస్తుంది అంటారు. నులి నొప్పి అంటే చిన్నపాటి నొప్పి. ఏంటి? ఈ కార్పెంటర్ పని చేసినప్పుడు నూలు అంటారు వాళ్ళు. అంటే ఏంటి? చిన్నది, మైనర్ మాట అంటూ ఉంటారు కదా. అంటే ఎటువంటి స్థితిలో ఉన్నారు? నులువెచ్చని. అంటే అది చల్లగానే ఉంది కానీ ఏదో ఎక్కడో అక్కడక్కడ వెచ్చదనం తగులుతుంది. అక్కడక్కడ తగులుతుంది. నులువెచ్చని స్థితి అంట. అది దేవుడికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవసరం ఉంది. ఉమ్మ వేస్తాడంట. అంటే కాఫీ వేడిగా ఉంటే తాగుతామా, లేకపోతే లైట్గా వేడిగా ఉంటే తాగుతామా? లైట్గా వేడిగా ఉన్నది తెస్తే ఏం చేస్తాం? ఇలా తీసుకెళ్ళి అలాగా ఏం చేస్తా? అంటే నులువెచ్చని స్థితికి నీకు కూడా వద్దు. కావాలా? టీ కానీ కాఫీ కానీ లైట్గా వేడుకుంటే తాగుద్ది అవుతుందా? అదో రకమైనటువంటి ఇరిటేషన్, వికారం వచ్చేస్తుంది. ఆ టేస్ట్ మనకి ఏమవుతుంది? పడదు. అదే వెచ్చగా ఉందంటే దాన్ని చక్కగా ఆహ్వాదిస్తూ తాగుతావా లేదా? తాగుతావు. మరి ఒక పానీయం విషయంలోనే నువ్వు అలా ఉంటే మరి దేవుడు నీ భక్తి జీవితంలో ఇంకెలా ఉండాలి? మరి ఆయనకి నువ్వు వెచ్చని స్థితి ఎటువంటిది? యావగింప కదా? యావగింపే. మనం ఎలాగా అది ఒకసారి ఒక డ్రాప్ సిప్ చేసి అబ్బా వేలు లేదని ఎలా ఊసేస్తున్నామో, దేవుడు కూడా మన యొక్క స్థితిగతులను ఒక్కసారి ఇలా సిప్ చేసి
ఏం చేస్తానంటున్నాడు? ఉమ్మి వేస్తాను అంటున్నాడు మాట. అదొక సంఘంతో చెబుతున్నటువంటి మాట. ఆ సంఘంలో కలిగినటువంటి విశ్వాసులు కలిగినటువంటి మనసు ఈరోజు అనేకులను కలిగి ఉన్నారా లేదా? ఏ కష్టం నష్టం లేనంత వరకు కూడా దేవుడా 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 అంటారా? లేనంత వరకు కూడా, కష్టం లేనంత వరకు అందరూ లోకం 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 అంటారు. కష్టం కలగగానే దేవుడా 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 అంటారు. మళ్ళీ కష్టం తీరగానే మళ్ళీ లోకం. దీన్నే దేవుడు ఏమన్నాడంటే నులువెచ్చని స్థితి. మరి ఇటువంటి నులువెచ్చని స్థితి కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే తమ ఆత్మను తామే ఆర్పేసుకుంటారు. నరుడు యెహోవా పెట్టిన దీపం ఏంటి? నరునిలో యెహోవా పెట్టిన దీపం ఏమని చెప్పుకున్నాం? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములను శోధించును. ఆ దీపం ఆరిపోతుందంటే అర్థం ఏంటి? ఈరోజు మనమే మన క్రియల వలన ఆర్పేసుకుంటున్నాం. భూలోక సంబంధమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడం వల్ల ఏం చేస్తున్నాం? దాన్ని ఆర్పుకుంటున్నాం. శరీరానుసారమైనటువంటి మనసు కలిగి ఉండడం వల్ల ఏం చేస్తున్నాం? దాన్ని ఆర్పుకుంటున్నాం. ఇంకేం చెప్పుకున్నాం? ఆధ్యాత్మిక సోమరితనం కలిగి ఉండడం వల్ల ఏం చేస్తున్నాం? దాన్ని ఆర్పేసుకుంటున్నాం. నులువెచ్చని స్థితి కలిగి ఉండడం వల్ల దాన్ని మనం ఆరిపోతుంది. ఇదండి ఈరోజు అనేకుల ఆత్మలు ఆరిపోవడానికి కారణం ఏంటంటే ఇదే కారణం. అక్కడ బుద్ధి లేని కన్యకులు 5 యొక్క డ్యూటీలు ఆరిపోవడానికి కారణం ఏంటి? ఇదే కారణం. ఆ దీపం ఆత్మకు సాదృశ్యంగా చెప్పబడింది. ఇటువంటి ఆత్మలు విశ్వాసుల్లో అనేకుల్లో ఆరిపోవడానికి కారణం ఇదే కారణం అన్నమాట. ఈరోజు దేవుడు వీటిలో ఏదైనా సరే మనం కలిగి ఉన్నామేమో ఒకసారి మనం పరీక్షించుకోవడానికి ఈ వాక్యాన్ని మనం ముందు ఉంచాడు. మనం ఏం చేయాలి? వీటిలో ఒకవేళ నులువెచ్చని స్థితి కలిగి ఉన్నామో, ఆధ్యాత్మిక సోమరిపోతనం కలిగి ఉన్నామో, భూలోక సంబంధమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నామో, శరీరానుసారమైనటువంటి మనసు కలిగి ఉన్నామో మనం పరీక్షించుకుని ఏం చేయాలి? ఏదైనా కలిగి ఉంటే విడిచి పెట్టాలి. అటువంటి విడిచిపెట్టే భాగ్యం ప్రభు మనందరికీ కలిగించును గాక.